ఒక చేతిలో జపమాల, మరో చేతిలో స్మార్ట్ ఫోన్, అలాగే ఒకవైపు మంత్రోచ్చరణలు, మరోవైపు రింగ్ టోన్లు. ఇది ప్రస్తుతం భక్తికి టెక్నాలజీకి మధ్య జరుగుతున్న ఓ నిశ్శబ్ద యుద్ధం. ఈ యుద్ధంలో మనం దేన్ని గెలిపిస్తున్నాం? మనసును దేవుడిపై లగ్నం చేస్తున్నామా, లేక మొబైల్కు బానిసవుతున్నామా? ఈ గందరగోళానికి తెరదించుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక కొత్త మంత్రాన్ని ఉపదేశించారు. అదే డిజిటల్ ఉపవాసం. ప్రధాని మోదీ ఉపదేశించిన ఈ మంత్రం మనల్ని ఈ డిజిటల్ వ్యసనం నుండి బయటపడేస్తుందా? ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు పర్వదినాల్లో ఉపవాసం ఉండడం ఓ సాంప్రదాయం. ఆహారాన్ని త్యజించి భగవంతుడిపై మనస్సును లగ్నం చేసే పద్ధతి అది. అని కాలం మారింది. ఇప్పుడు ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ చేతిలో మొబైల్, ఛార్జింగ్, నెట్వర్క్ ఉంటే చాలు అనుకునే రోజులొచ్చాయి. భౌతికంగా దేవుని సన్నిధిలో ఉన్నా మానసికంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనే విహరించే పరిస్థితి నెలకొంది. దేవుణ్ణి దర్శించుకున్న అనుభూతి కన్నా ఆ ఫోటోకు ఎన్ని లైకులొచ్చాయనే ఆరాటమే ఎక్కువైపోయింది. ఈ డిజిటల్ వ్యసనానికి సమాధానం ప్రధాని నరేంద్ర మోదీ ఓ కొత్త పదాన్ని తెరపైకి తెచ్చారు. అదే డిజిటల్ ఉపవాసం. అంటే ఏంటి డిజిటల్ ఉపవాసం? యాత్రలో దీని అవసరం ఎందుకొచ్చింది అంటే, చార్ధామ్ యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భక్తులకు ఒక లేఖ రాశారు. అందులో అనేక అంశాలపై భక్తుల చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ప్రధాని డిజిటల్ ఉపవాసం అనే వినూత్నమైన సూచన చేశారు. చార్ధామ్ యాత్రలో ఉన్నంతసేపు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి ఆ సమయాన్ని ప్రకృతిని ఆస్వాదించడానికి, ఆధ్యాత్మిక చింతనకు కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి మనసును స్విచ్ ఆన్ చేయాలని కోరారు. హిమాలయాల సహజ సౌందర్యాన్ని కెమెరా కంటితో కాకుండా కళ్లతో చూడాలని, ఆ అనుభూతిని మెమొరీ కార్డులో కాకుండా మనసులో పదిలపరుచుకోవాలని ఆయన సూచించారు. ఇది కేవలం ఒక సూచనగా కాకుండా యాత్రికులు తమను తాము తిరిగి కనుగొనడానికి ఓ అవకాశంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. డిజిటల్ ఉపవాసంతో పాటు ప్రధాని మరో 5 సంకల్పాలను కూడా యాత్రికుల ముందుంచారు. యాత్ర చేసే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణాన్ని కాపాడడం, తోటి యాత్రికులకు సేవ చేయడం, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం, క్రమశిక్షణతో మెలగడం వంటివి ఆ సంకల్పాలు. ఈ 5 సంకల్పాలు యాత్రను కేవలం ఒక వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా మారుస్తాయని ప్రధానమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ పిలుపు కేవలం ఒక యాత్రకు సంబంధించింది కాదని, అది ఆధునిక జీవన విధానానికి సంబంధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ మనిషిని బానిస చేయకూడదని, మనిషే దాన్ని నియంత్రించాలని చెప్పే ఒక హెచ్చరికగా ఈ పిలుపును భావించవచ్చు. చార్ధామ్ యాత్ర ద్వారా యాత్రికులు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఓ కొత్త జీవన శైలిని అలవర్చుకోవడానికి ఇదో గొప్ప అవకాశంగా నిలుస్తుంది. మొత్తం మీద డిజిటల్ ఉపవాసం ప్రాధాన్యం సంతరించుకుంది.